అనే ఒక చిన్న ఎలుగుబంటి ఉండేది. దాని దగ్గర ఒక మెరిసే ఎర్ర కారు బొమ్మ ఉండేది. అది బంటికి చాలా ఇష్టం. అది ఆ కారును ఎవరినీ ముట్టుకొనిచ్చేది కాదు. చిట్టి అనే ఒక చిన్న కుందేలు ఆ కారును చూసింది. అది బంటి దగ్గరకు వచ్చి, నేను నీ కారుతో కాసేపు ఆడుకోవచ్చా అని అడిగింది. బంటి గట్టిగా, లేదు, ఇది నాది అని అరుస్తూ కారును మరింత గట్టిగా పట్టుకుంది. చిట్టి చాలా బాధపడింది. వాళ్ళ టీచర్, ఒక తెలివైన గుడ్లగూబ, ఇదంతా చూసింది. ఆమె ఒక రంగురంగుల పెట్టెను తీసుకువచ్చింది. ఇది ఒక మాయ పంచుకునే పెట్టె అని చెప్పింది. నువ్వు పంచుకోవడానికి ఒక బొమ్మను ఇందులో పెడితే ఒక అద్భుతం జరుగుతుంది అని టీచర్ చెప్పింది. బంటికి ఆసక్తిగా అనిపించింది, కాని తన కారునివ్వడానికి భయపడింది. బంటి ఒక పెద్ద శ్వాస తీసుకుని తన మెరిసే ఎర్రకారును జాగ్రత్తగా ఆ పెట్టెలో పెట్టింది. పెట్టెలో నుండి ఒక మెత్తని మెరిసే కాంతి వచ్చింది. వాళ్ళు లోపలికి చూసినప్పుడు అక్కడ ఒకటి కాదు, 2 ఒకేలాంటి మెరిసే ఎర్రకార్లు ఉన్నాయి. బంటి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అది ఒక కారు తీసుకుని రెండవ కారును సంతోషంగా చిట్టికిచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఆడుకోసాగారు. వాళ్లు తమ కార్లతో పక్కపక్కనే పందెం పెట్టుకుని ఒంటరిగా ఆడుకున్నప్పటికన్నా చాలా ఎక్కువ సంతోషంగా నవ్వుకుంటున్నారు. ఆ రోజు బంటి ఒక అద్భుతమైన రహస్యం తెలుసుకుంది. పంచుకోవడం అంటే మన దగ్గర ఉన్నది కోల్పోవడం కాదు, అందరికోసం మరింత ఆనందాన్ని సృష్టించడం అని తెలుసుకుంది.